అరుణ సాయిరాం ఒక భారతీయ శాస్త్రీయ గాత్ర విద్వాంసురాలు. ఈమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈమె కేంద్ర సంగీత నాటక అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా ఎంపికయింది. ఈమె లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగే బిబిసి ప్రామ్స్ లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. అలాగే ఇజ్రాయెల్లో జరిగే జెరూసలేం ఔద్ ఫెస్టివల్ డబుల్ కొటేషన్లో పాల్గొన్న మొట్టమొదటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు కూడా. ఈమె 1952 అక్టోబర్ 30న ముంబైలో ఒక తమిళ సంగీత కుటుంబంలో రాజలక్ష్మి, సేతురామన్ దంపతులకు జన్మించింది. ఈమె తల్లి అలత్తూర్ బ్రదర్స్, తంజావూర్ శంకరయ్యర్ ల శిష్యురాలు. అరుణ తన తల్లి వద్దనే ప్రాథమిక సంగీత పాఠాలు నేర్చింది. ఈమె తండ్రి సేతురామన్ మంచి సంగీత రసజ్ఞుడు. తన ఇంట్లో సంగీత, నృత్య కళాకారులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. అలా ఆతిథ్యం పొందినటి బృంద వద్ద ఈమె వీణ ధనమ్మాళ్ సాంప్రదాయంలో సంగీతాన్ని నేర్చింది. భారతీయ మహిళా వాణిజ్యవేత్త, పెప్సికో ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇంద్రా నూయి ఈమె మేనకోడలు. ఈమె తన 8వ ఏట ముంబైలో జరిగిన ఒక సంగీత పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. తన 14వ ఏట తొలిసారిగా పూర్తిస్థాయి కచేరీ చేసింది. 21వ ఏట మద్రాసు సంగీత అకాడమీ వార్షిక ఉత్సవాలలో యంగ్ మ్యూజిషియన్ అవార్డును పొందింది. ఈమె కర్ణాటక శాస్త్రీయ సంగీతంపై సినిమా, పాశ్చాత్య, హిందుస్థానీ సంగీతాల ప్రభావం పడింది. ఈమె కర్ణాటక సంగీత సంప్రదాయాలను కొనసాగిస్తూనే కచేరీల నిర్వహణలో కొత్త పుంతలు తొక్కింది. ఈమె టి బృంద వద్ద వీణ ధనమ్మాళ్ బాణిని, ఎస్ రామచంద్రన్ వద్ద చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై బాణిని, ఎస్ మణి వద్ద రాగాలాపనను, టిఆర్ సుబ్రహ్మణ్యం వద్ద రాగం, తానం, పల్లవులలో ఆశువుగా స్వరకల్పన చేసి పాడటం, కెఎస్ నారాయణస్వామి వద్ద గమకాలను నేర్చుకుంది. అంతేకాక ఈమె జర్మన్ కళాకారుడు యూజిన్ రాబిన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, న్యూయార్క్ కళాకారుడు డేవిడ్ జోన్స్ల వద్ద సలహాలు, సూచనలు పొందింది. ఈమె భారత రాష్ట్రపతి సమక్షంలో రాష్ట్రపతి భవన్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల స్మారక స్థలమైన వీర్ భూమి వద్ద తన సంగీత కచేరీలు చేసింది. ఈమె చెన్నైలోని మద్రాసు సంగీత అకాడమీ, ముంబైలోని ది నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియం, కోల్కాతాలోని సంగీత్ రీసెర్చ్ అకాడమీలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలలో తన ప్రదర్శనలను ఇచ్చింది. ఈమె జర్మన్ మ్యూజిక్ కన్సర్వేటరీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసి అక్కడ దక్షిణ భారతీయ సంగీతాన్ని బోధించింది. ఈమె లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగే బిబిసి ప్రామ్స్ లో ప్రదర్శన ఇచ్చింది. మొట్టమొదటి కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఈమె ఆ సమ్మేళనపు 116 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి కచేరీ చేసిన భారతీయ గాత్ర సంగీత విద్వాంసురాలిగా ఘనతను సాధించింది. ఈమె న్యూయార్క్లోని కార్నెగీ హాల్లో, ప్యారిస్లోని థియేటర్ డి లా విల్లే, మొరాకోలోని ఫెస్టివల్ ఆర్ వరల్డ్ సేక్రెడ్ మ్యూజిక్లో తన ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె శంకర్ మహదేవన్, ఉప్పలపు శ్రీనివాస్, నీలా భగవత్, జయంతి కుమరేష్, రామ్ సంపత్, సుధా రంగనాథన్, జాకిర్ హుసేన్, రోను మజుందార్, హరిచరణ్ వంటి భారతీయ గాయకులతో పాటు డామినిక్ వెల్లాడ్, మైకేల్ రీమన్, క్రిస్టియన్ బోల్మన్, నౌరుద్దీన్ తాహిరీ, జెస్సీ బానిస్టర్ వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి పాడింది. యాస్ ఆఫ్ 2019 ఈమె 60కి పైగా రికార్డులను వెలువరించింది. వాటిలో కర్ణాటక శాస్త్రీయ గీతాలు, వివిధ ఇతివృత్తాలతో పాడిన పాటలు, పాల్గొన్న కచేరీల రికార్డులు, జర్మన్, ఫ్రెంచి, మొరాకో కళాకారులతో కలిసి పాల్గొన్న సంగీతం ఉన్నాయి. ఈమె లలితా సహస్రనామాలతో అరుణ 1000 నేమ్స్ ఆఫ్ ద డివైన్ మదర్ అనే పేరుతో ఒక ఆల్బం వెలువరించింది. ఈమె వివిధ ప్రాజెక్టుల క్రింద విదేశాలలోని విద్యార్థులకు సంగీతాన్ని నేర్పింది. వారిలో భారతీయ సంతతికి చెందిన వీణా వాదకుడు హరిశివనేశన్, ఫ్రెంచి గాయకుడు మార్కో హోవర్ట్ మొదలైన వారున్నారు. ఈమె తన భర్తతో కలిసి నాదయోగం ట్రస్ట్ ను స్థాపించింది. ఈ ట్రస్ట్ ద్వారా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాన్ని, వాద్య పరికరాలను అందిస్తున్నది. యువ కళాకారులకు అవకాశాలను కల్పిస్తున్నది. అంతేకాక ఈ ట్రస్టు సంగీత పాఠ్యాంశాలను, రికార్డులను భద్రపరుస్తున్నది. ఆమె 2022లో విడుదలైన అంటే సుందరానికి సినిమాలో తొలిసారి తెలుగులో ఒక పాట పాడింది. ఈమెకు అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. 2018లో మద్రాసు సంగీత అకాడమీ వారి సంగీత కళానిధి పురస్కారం, 2015లో కేంద్ర సంగీత నాటక అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా నియామకం, 2014లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2015లో బెంగళూరు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం వారిచే భారతీ త్యాగరాజ సమ్మాన్
2015లో రాజలక్ష్మి ఫైన్ ఆర్ట్స్, చెన్నై వారిచే ఇసై మణిమకుటన్ అవార్డు. 2014లో ఆర్ష విద్యా గురుకులం, కోయంబత్తూరు వారిచే ఆర్ష కళాభూషణం. 2013లో సర్ రాజా అన్నామలై చెట్టియార్ మెమోరియల్ ట్రస్ట్ వారిచే రాజా సర్ అన్నామలై చెట్టియార్ అవార్డు. 2012లో పి ఓబుల్ రెడ్డి ఎన్ పి జ్ఞాంబాళ్ అవార్డు. 2012లో ఇందిరా శివశైలం ఎండోమెంట్ అవార్డు. 2012లో మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ సంగీత కాలా నిపుణ బై మైలపూర్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్, చెన్నై. 2011లో అంబత్తూర్ రోటరీ క్లబ్ వారిచే సేక్ ఆఫ్ ఆనర్ అవార్డు. 2009లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం. 2008లో యుఎస్ కాంగ్రెస్ ప్రొకమేషన్ ఆఫ్ ఎక్సలెన్స్. 2008లో బ్రహ్మగాన సభచే గాన పద్మం. 2006లో తమిళనాడు అయ్యలిసై నాటక మంద్రం డబుల్ కొటేషన్ వారిచే కళైమామణి పురస్కారం. 2006లో తమిళనాడు ప్రభుత్వంచే ఇసై సెల్వం. 2006లో శ్రీకృష్ణ గానసభ వారిచే సంగీత చూడామణి. తమిళనాడు ముఖ్యమంత్రి ద్వారా తమిళనాడు సాంస్కృతిక శాఖకు సలహాదారుగా నియామకం.